పరిగెడుతుంది. నేనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని చూడడానికి మనం వెళ్ళాలంటే అలంకరింపబడిన రాజుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆనాటి దినాల్లో మహాజ్ఞాని అని పేరు పొందిన సొలొమోను అని ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞానానికి ప్రియులారా మితి అనేది లేకుండా భూమి మీద మహాజ్ఞానాన్ని సంపాదించాడు. కారణం ఏంటంటే దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, ప్రభువా నాకు మంచి చెడులను వివేచించుటకు కావలసిన సహాయం దయచేయమన్నప్పుడు దేవుడు చక్కగా అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ జ్ఞానము ఎంత పాకుపోయిందంటే మొత్తం ఆ యొక్క ఊరు దాటింది, ఆ రాష్ట్రం అంతా వ్యాపించింది, రాష్ట్రం దాటింది, దేశమంతా వ్యాపించింది, దేశం దాటింది. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాయంటే సొలొమోను జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాయి. ఈ మాట ఆ నోట ఏ దేశంలో ఉందంటే ఆవిడ దక్షిణ దేశంలో. దేవునికి స్తోత్రం. ఆ శాబా దేశపు రాణి ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఆ మాట వింది. ఎక్కడో పలానా ప్రాంతంలో ఇదిగో మహాజ్ఞాని అని ఒక రాజు ఏలుబడి చేస్తున్నాడట. ఆ రాజు అంత జ్ఞాని ఎవరు కూడా లేరట. ఆ రాజు ఎదుట ఎవరో నిలవలేకపోతున్నారంట. ఎట్టి జటిలమైన ప్రశ్నకైనా అతను జవాబు చెప్తున్నాడట అన్న మాట ఎప్పుడైతే ఆ రాణి విన్నదో వెంటనే ప్రియులరా అనేకమైన బంగారము, గంధవర్గములు, విస్తారమైన బహుమానాలు పట్టుకుని ఆ రాజును చూడాలని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజు చెప్పే మాటలు వినాలని వచ్చింది. ఆమె వచ్చింది, ఆ రాజును చూసింది. ఆ రాజు అన్న మాటలను విన్న తర్వాత ఆమె అనే మాట ఏంటంటే, అయ్యా నేను నీ కోసం విన్నది కొంచెమే, కానీ ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంగమా నేను చెప్తున్నాను, బాహ్య సంబంధమైన సొలొమోనును చూసిన ఆ శాబా దేశపు రాణి ఏదైతే ఉందో ఈ రోజు నేను అంటాను యేసుక్రీస్తు కోసం ప్రకటించబడుతుందని కొంచెమే. పరలోకంలో ఆయన నువ్వు చూడబోతున్నప్పుడు నువ్వు పలకబోయే మాట ఏంటో తెలుసా? అయ్యా భూమి మీద నీ కోసం మేము బహు తక్కువ విన్నాం, ఇక్కడ అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సొలొమోను గురించి ఏమన్నారంటే, సమస్త వైభవముతో కూడిన సొలొమోను వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సొలొమోను చూడడానికి వచ్చిన శాబా దేశపు రాణి చాలా సంతోషించింది. నేను అంటాను ఆమె సంతోషం ఓన్లీ బాహ్య సంబంధమైంది. అది భూమి వరకు మాత్రమే నిలిచేది. ఈ అలంకరింపబడిన రాజు ఎవరు అంటే గనక మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం చదివితే ఈ సొలొమోను గురించి యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున ఈ తరము వారితో వారి మీద నేర స్థాపనము చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి భూమి అంతముల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపడదామా? హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో చక్కగా అందం ఉంటే వాళ్ళే ఫేమస్, చక్కగా పాడగలిగితే వాళ్ళే ఫేమస్, చక్కగా క్రికెట్ ఆడగలిగితే వాళ్ళే ఫేమస్. భూమి మీద ఏదైనా గొప్పగా చేయగలుగుతుంటే వాళ్ళని ఈ రోజున పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలే వేస్తున్నారు, హంగులు హరబాటాలు చేస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద ఉన్న మనుషుల్లో మహాజ్ఞాని అని పేరు పొందిన ఆ సొలొమోను కంటేనంట నా ప్రభువు గొప్పవాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదెవరో మనుషులు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు తన గురించి తానిస్తున్న సాక్ష్యము. వారికంటే నేను గొప్పవాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గొప్పవాడైన ప్రభువుని ఆయన దేని చేత అలంకరించబడి ఉంటాడంటారు? మనం చదివితే గనక సొలొమోను గురించి పరమగీతాల్లో అంటది, నా ప్రియుడు తన పెళ్లి రోజునంట చక్కగా కిరీటంతో అలంకరించుకున్నాడట. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేని చేత అలంకరించబడ్డారు? దేని చేత అలంకరించబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ సర్వ మానవాళి పాపముల నిమిత్తమై నశించిపోతున్న ఈ జనాంగాల్ని రక్షించాలని, వారిని విడిపించాలని, నరకానికి వెళ్ళిపోకుండా వారిని తప్పించాలని ఆ ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే ఆలోచన చేస్తే ఆయన మన కొరకే ముండ్ల కిరీటాన్ని ధరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన బాహ్య సంబంధ
అంటే భూమి మీద వరకే. ఏమంటే ఒక భక్తుడు రాస్తూ అన్నాడు, నా చెడు తలంపులకై నీ తలపైన ఏం పెట్టబడిందంటే ముళ్ళ కిరీటము. దేవునికి స్తోత్ర. ఎవరైనా ధరిస్తారా ముళ్ళ కిరీటం? చెప్పండి ఎవరైనా. ఏమండి ఇప్పుడు చూడండి చలేస్తుందని చెప్పేసి చక్కగా మంకీ క్యాప్లు లేదంటే మఫ్లర్స్ లేదంటే ఆయా రీతిలుగా పెట్టుకుంటున్నారు. వాటిలో ఏదైనా చిన్నది చిరాకు వచ్చేటట్టు గుచ్చుకుంటూ ఉందనుకోండి, వెంటనే పక్కన పడేసిపోతుంది, కొనేస్తారు. అంటే తలకి ఏదైనా ఒకటి చిన్నది గుచ్చుకుంటుంటే మనం తట్టుకోలేం. కానీ ఈ అలంకరింపబడిన రాజు ఏమంటే కిరీటాలని లేదంటే వజ్ర వైడూర్యాలు పొదిగిన లేదంటే 24 క్యారెట్లు కలిగిన బంగారాన్ని కాదు ధరిస్తా. ఆయన దేన్ని ధరిస్తున్నాడంటే ముండ్ల కిరీటాన్ని ధరించాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. నువ్వు నశించిపోకూడదు, నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు, నువ్వు అగ్నికి ఆహుతి కాకూడదు, నీ ఆత్మ నిత్య నరకాగ్నిలో వేదన చెందకూడదు అని చెప్పి ఆ ప్రభువారు నీ కొరకు చేసిన గొప్ప కార్యము. ఆయన దేని చేత అలంకరించబడ్డానికి సిద్ధపడ్డాడంటే ముండ్ల కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా ఆయన దేని చేత అలంకరించబడ్డారని చూస్తే గనక ఏమండి, ఆయనను అపహాస్యం చేస్తూ ఆయనని హేళన చేస్తూ హేరోదు ఆయనకి ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో మీరు చూడగలిగితే యేసు క్రీస్తు ప్రభువారు ప్రియులరా ఆ యొక్క మరి తీర్పు సమయంలో అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతా ఉన్నారు. 23వ అధ్యాయం లూకా సువార్త మనం చదివి 11వ వచనంలో అంటాడు, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు పంపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అపహసించబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడంటే హేళన చేయబడ్డాడు. ఆయన ధరించిన వస్త్రము ప్రశస్తమైన వస్త్రం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ ప్రశస్త వస్త్రాన్ని ధరించాడో తెలుసా? నీ మీద ఉన్న పాత వస్త్రాన్ని తీసేయాలని, నీ మీద ఉన్న శాప వస్త్రాన్ని తీసేసి నీకు ఆనంద వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరింపజేయాలని ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు మొదట ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. రెండవదిగా ఆయన అపహసించబడుతూ కూడా నీ పాపాలను తాను తీయాలని తాను ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి ఎక్కడి వరకు అంటే భూమి వరకే. అయితే ఆ రాజు ఎలా ఉన్నాడో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 7 నుండి 10 వరకు మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 24:10 నుండి 7 నుండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యం గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ రాజు ప్రవేశించినట్లుగా గుమ్మములు ఏం చేయాలంట? తలలు పైకెత్తాలట. ఏమండి, ఐగుప్తులో ఒక ఏంటంటే కనుక అక్కడ పెద్ద పెద్ద గుమ్మాలు ఉంటాయి. వాటికి పైన ఏముంటుంది? మన ప్రతి గుమ్మానికి పైన ఏముంటుంది? అడ్డకమ్మ ఉంటుంది. అడ్డకమ్మి చాలా హైట్లో పెడతారు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న ఆ రాజులు అనుకునేవారు మేమే గొప్పవారం, మేమే చాలా ఎత్తైన వారం, మాకంటే గొప్పవారు ఎవరు లేరు అని చెప్పేసి ఆ గుమ్మాలు ఇప్పుడు చూడండి చాలా మంది ఇళ్ళకి 6 అడుగులు లేదంటే 7 అడుగులు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క చోట 8 అడుగుల హైట్ కూడా పెట్టేసుకుంటారు. ఎందుకని? అమ్మో మేము ఇంతంత హైట్ ఉండేవాళ్ళు మనం చూపించుకోవడానికి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రభు అనే రాజు ప్రవేశించడానికి ఆ గుమ్మం యొక్క తల, దేవునికి స్తోత్రంగా, అది ఇంకా పైకి ఎత్తబడాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? లేవనెత్తుకోవాలి. ఇది బాహ్యంగా ఆలోచిస్తే గుమ్మాలు తలుపు
తలంపులు కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే మన యొక్క తలంపులను మనం పైకెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన హృదయం అనే తలుపులు మనం ఏం చేసుకోవాలి? ఆయన తట్టు లేవనెత్తాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది తలంపులు ఎక్కడ ఆగిపోతున్నాయి, చాలా మంది ఆలోచనలు ఎక్కడ ఆగిపోతున్నాయి అంటే భూమి వరకే ఆగిపోతా ఉన్నాయి. బాహ్య సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ఆగిపోతున్నాయి. ఆ రాజును నువ్వు భూమి మీద కాదు చూడగలిగింది, ఆ రాజును నువ్వు పరమును చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్న ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసును చూస్తేనే మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆయనను కలుసుకుంటేనే మనకి నిత్య జీవం. కాబట్టి ఆయనను చూడాలి. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, అలంకరింపబడిన రాజును నువ్వు ఎలా చూస్తావట? కన్నులారా చూడాలట. ఒక ఆయన పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన గురించి విన్నాడు, ఆయన కార్యాలు విన్నాడు. ఆయన చచ్చిన వారిని లేపుతున్నాడట, గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడట, చెవిని వారికి వినే కృపనిస్తున్నాడు, మోగవారు మాట్లాడుతున్నారు, కుంటి వారు గంతులు వేస్తున్నారు అనే మాటలు వింటూ ఉన్నాడు. వింటున్నప్పుడు ఆయనకు అనిపించింది, ఆయన ఎవరో నేను చూడాలి. అలా చూడాలనుకుని పరుగు పెడుతూ ఉన్నాడు. ఆయనను చూద్దామని దగ్గరికి వెళ్ళేసరికి ఆయన చుట్టూరు జనసమూహము ఏమండి ఆయనను కప్పివేసి ఉంది. అంటే ఆయన చుట్టూ గుమ్ముగూడిపోయింది. ఏం చూడాలనుకున్నాడు కానీ నేను ఆశ తీరడం లేదు. ఈరోజు చాలా మంది యేసే కార్యం చేయాలి లేదంటే యేసేని చూడాలని వస్తున్నారు. జనాలను చూసి ఏమైపోతున్నారు? ఈ రోజున ఆగిపోతున్నారు. పాస్టర్ గారు వాళ్ళు ఎలాగుంటున్నారు, వీళ్ళు ఎలాగుంటున్నారు అంటున్నారంట. ఏమంటే ఒక రోజున ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, మరి పాలమ్మే ఆయనతో పాలమ్మే ఆయన కూరగాయలు అమ్మే ఆయనతో చెప్తున్నాడు, ఏమండి మీరు దేవుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తుండే. ఆయన అన్నాడంట, ఎందుకయ్యా యేసుప్రభుని నమ్ముకోవడం? అదిగో నేను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అలా అంతా మోసమే, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అలా అంతా అబద్ధమే, వాళ్ళు చర్చకొస్తారు, ఇప్పుడు నేను నమ్ముకుని నన్ను ఏం చేయమంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున కూరగాయలు కొందామని ఈ పాలమ్మే ఆ కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళి అన్ని పుచ్చిపోయిన వంకాయలు అన్నీ ఏరుకుంటున్నాడంట. పుచ్చిపోయిన వంకాయలు అన్నీ తీసుకుని గిన్నెలో వేసుకుంటుంటే ఆ వ్యాపారికి ఏం అర్థం కావట్లేదు. ఏంటండి మరి మీరు చక్కగా మంచి అన్నీ వేసుకోకుండా ఈ కులిపోయినవన్నీ బుట్టలు వేసుకుంటున్నారంటే ఇదిగో నువ్వు ఇయ్య అమ్ముతున్నాను ప్రచారం చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదంతా అన్యాయమండి. ఇక్కడ ఎన్ని మంచి కూరగాయలు ఉండగా మీకు ఈ పుచ్చిపోయిన వంకాయలు వేసుకుని నేను అయ్యే అమ్ముతున్నానంటే అలాగా? అప్పుడు ఆయన అన్నాడట, యేసుప్రభుని నమ్ముకుని తాగుడు మానేసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, యేసుప్రభుని నమ్ముకుని దొంగతనాలు మానేసిన వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకుని జీవితం మానేసిన వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకుని తమ జీవితాన్ని మార్చుకుని తమ కుటుంబాన్ని కట్టుకున్న వాళ్ళు అనేకులు ఉండగా నువ్వు వాళ్ళని చూడకుండా మళ్ళీ యేసుని నమ్ముకున్నాక అదే తాగుడు, యేసుని నమ్ముకున్న మళ్ళీ అదే పేకాట, యేసుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ అదే పాపంలో బతికమని చూసి యేసుని నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, నేనేం చేయనంటే ఏం చెప్తాం? దేవుని స్తోత్రం చెప్పండి. మారాలనే మనసు నీకుంటే మార్చడానికి నా దేవునికి శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారి ఈ రోజు తమ కుటుంబాలను అద్భుతంగా కట్టుకున్నారు. కుటుంబాలే కాదు ఇల్లులు కూడా కట్టారు. మా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మారకని స్థితి అలా ఉంది. ఆ మహిమ కలిగిన రాజుని హృదయంలో చేర్చుకోక, ఆ అలంకరింపబడిన రాజుని చూడాలని ఆశ నీకు లేక, ప్రియులారా ఆ యొక్క జక్కయ్య అయితే యేసుని చూడాలని పరిగెత్తి చెట్టు ఎక్కాడు. దేవునికి స్తోత్ర. చూడాలని ఆశ జక్కయ్యలో ఉంది. తన్ను తాను చూపించుకోవాలని ప్రభు చెట్టు దగ్గర ఆగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను అంటాను, ఆ మహిమ కలిగిన రాజుని అలంకరింపబడిన రాజుని చూడాలని ఆశ నీలో ఉంటే నా ప్రభు ఈ రాత్రి నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. కారణం నీలో ఉన్న ఆశను ఆయన చూసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మందికి ఈ రోజున ఆ రోజున కాదు ఏ రోజున చూడాలనుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఎవరు మనకి ఏం చేయలేరు, నిత్యత్వాన్ని ఇవ్వలేరు, మోక్షాన్ని అనుగ్రహించలేరు, పరమునకు మనల్ని నడిపించలేరు. మనల్ని పరమునకు నడిపించి నిత్య జీవ భాగ్యాన్ని ఇచ్చేది ఆ పరము నుండి భూమికొచ్చిన నజరేయుడైన యేసు. ఆయనకి ఒక పేరు రాయబడిందండి. చూడండి, ఆ మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్తలో మీరు చదివితే, యోహాను సువార్త ప్రియులారా 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదివితే అక్కడ ఇలా రాయబడింది, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసం రాయించి శిలువ మీద పెట్టించాడు. అదే యోహాను సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా చదువుదాం ఒకసారి. అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి?
ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నేనేమి చేయుతుమని అడగగా యేసు నా రాజ్యమును ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులను పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదా నేను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడిగాను. యేసు నీవన్నట్టు నేను రాజునే. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు ఎవరట? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన త్వరలో రాబోతున్న యోధా గోత్రపు సింహము. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు నేను రాజునే. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏముంది? మరి ఎంత ఉంటది కొంచెం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభువు చెప్తున్నాడు ఆయన రాజు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఈ రాజ్యం కాదు, ఈ లోకం కాదు, ఈ ప్రపంచం కాదు. ఆయనకి ఏమండి నశించిపోయిన నరకానికి వెళ్ళకూడదు మానవుడు. అదే ఆయన టార్గెట్. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో రాజులు యుద్ధాలు చేస్తారు, అధికారం కోసం పోట్లాడతారు, అధికారం కోసం ఏమండి హత్యలు చేస్తారు, లేదంటే వెన్నుపోటు పొడుస్తారు, మోసాలు చేస్తారు. నా యేసయ్య ఎవరిని వెన్నుపోటు పొడవలేదు, ఎవరిని మోసమో చేయలేదు. ఆయన తన ప్రాణాన్ని తాను సమర్పించి ఆయన తన రాజ్యంలోనికి మనల్ని నడిపించాలని ఆయన రాజుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి రాయబడిన మాటే అలంకరింపబడిన ఆ రాజును నువ్వు కన్నులారా చూచెదవు. మరి జక్కయ్య ఆశపడ్డాడు యేసేని చూడాలని. అయితే యేసే వచ్చి అడుగుతున్నాడు, జక్కయ్య చెట్టు దిగిరా. మరి నువ్వు ఎక్కడెక్కి కూర్చున్నావు నాకు తెలియదు కదండి. కొంతమంది తాము పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా తాము తీసుకున్న నిర్ణయాలు పట్టుకుని విడిచిపెట్టరు. ఇంకా యేసుప్రభు దగ్గరికి రావడానికి ఎన్ని ఆటంకాలు వీళ్ళకి, యేసుప్రభు దగ్గరికి రావడానికి ఎన్ని ఆలోచిస్తారో. అయితే నన్ను యేసేని నీ రాత్రి పిలుస్తున్నాడు, ఆయన నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు, ఆయనను నువ్వు కన్నులారా చూసినట్లుగా ఆయన నీకు కృపనివ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు గనక నువ్వు కూర్చున్న స్థలంలో నుండి ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభు తను నీకు కనపరుచుకుంటాడు. ఆయన నిన్ను కనపరుచుకుంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నీ జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. నీ జీవితం ద్వారా కుటుంబంలో నెమ్మది సమాధానాలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎవరైతే ఈ యొక్క అలంకరింపబడిన రాజుని ఇంకా కలుసుకోలేదో, ఆ అలంకరింపబడిన రాజుని హృదయంలో ఆహ్వానించుకోలేదో, ఈ రోజు ప్రభువు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయనని ఎవరు నువ్వు కనుగొనగలిగేవా? మరి ప్రభు అన్నాడు నేను రాజునే. మరి ఆయనే మనకి ఏమండి విజయాన్ని ఇచ్చే రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి చనిపోయిన వాళ్ళు ఎవరైనా గెలిచినట్టు ఉందా చరిత్రలో? మరి యుద్ధంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా గెలిచినట్టు ఉందా? కానీ యేసు ప్రభువు చనిపోవడం వల్ల గెలిచాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచారు కాబట్టి ఇంకా ఆయన ఎవరు ఏం చేయలేరు, చంపలేరు. దేవునికి స్తోత్రం. అటువంటి రాజును మనం ఈ రాత్రి కలిగి ఉంటే మన కుటుంబాల్లో గొప్ప నెమ్మది, గొప్ప రక్షణ, గొప్ప విడుదల ఇస్తాడు. ఆ కింద వచనంలో ఉన్నాడు, బహుదూరమును వ్యాపించి ఉన్న దేశమును ఏం చేస్తారంటే వాళ్ళు నీకు కనపడతారు. దేవునికి స్తోత్రం. ఏంటి బహుదూరమును వ్యాపించి ఉన్న దేశం? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అలంకరింపబడిన రాజుని జీవితంలో ఉంటేనే బహుదూరాన్ని వ్యాపించి ఉన్న ఆ పరలోక రాజ్యాన్ని మనము చేరుకోగలుగుతాం. ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మొదట ఈ రాజు అధికారాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఆ రాజుల రాజైన ప్రభువులు ప్రభు అయిన యేసుని మనం హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ప్రియులారా, ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఈ రాజును కలుసుకోవడానికి వచ్చారు. వారి జీవితాలు అద్భుతంగా ఆశీర్వదించబడ్డాయి. ఈ సమయంలో అందరూ కళ్ళు వంచుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఒకసారి.